హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్. ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది 178 స్క్వేర్ యార్డ్స్ కదా, G+1 ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇదే హౌస్ చూడండి, చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది. 178 స్క్వేర్ యార్డ్స్ కదా ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేస్ G+1. ఇంటి ముందు వచ్చేసి మనకి 30 ఫీట్ల రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా ఇది 1.5-2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఆనంద్ నగర్ చౌరస్తాలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆనంద్ నగర్ చౌరస్తాకి ఎగ్జాక్ట్గా 1/2 కిలోమీటర్ పైన ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ అండ్ మున్సిపల్ అప్రూవల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 178 స్క్వేర్ యార్డ్స్. రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకి 32 ఉంది ఫ్రెండ్స్. ఇది 178 స్క్వేర్ యార్డ్స్ నాగోల్లో ఉంది ఫ్రెండ్స్. దీని ప్రైస్ వచ్చి 1,90,00,000 చెప్తున్నారు, స్లైట్లీ నెగిషియబుల్. ఇప్పుడు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం మనం ఎలా ఉంది ఏంటి అన్నది ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే లొకేషన్ ఫ్రెండ్స్. ఇది చూడండి, చుట్టుపక్కల వెరీ డెవలప్డ్ లొకేషన్, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది G+1 G+2 గల ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇదే లొకాలిటీ చూడండి, మంచి లొకాలిటీ ఫ్రెండ్స్. ఇది ఇంటి ముందు మనకి 30 ఫీట్ రోడ్ ఉంది, సిమెంట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇదే హౌస్ చూడండి, ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 178 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇది బయట లొకేషన్ మాత్రం ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి లొకాలిటీ, ఈస్ట్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 178 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్. దీని సైజ్ వచ్చి 32x50 సైజ్ ఫ్రెండ్స్. ఇది రోడ్ సైజ్ వచ్చేసి మనకి రోడ్ 32 ఫీట్ ఉంది మనకి రోడ్ సైడ్. ఇంటి ముందు 30 ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రెండ్స్. ఇది ఈ కాలనీలోనే దాదాపు ఒక 25 ఇండ్లు అయితే కట్టాడు ఇతను. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడతాడు, మంచి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి 2 కార్ల పార్కింగ్ చూడండి, 2 కార్ పార్కింగ్, బోరు, సంపు అన్నీ ఉన్నాయి. ఇది పైకి వెళ్ళడానికి స్టేర్ చేసేది. ఇక్కడ కూడా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అది అవన్నీ కంప్లీట్ చేసిస్తారు మనకి. స్టీల్ రాడ్స్, గ్లాస్ అవన్నీ చేసిస్తారు. మ్యాక్సిమం 90% వర్క్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టైంలో అయిపోయింది. ఇంకా 10% ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసిస్తారు. ట్యాప్స్, బాత్రూంలో కుండీలు ఇవన్నీ ఉంటాయి. ప్లస్ అండ్ మనం పైకి వెళ్ళడానికి స్టీల్ రాడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా మనకి కంప్లీట్ చేసిస్తారు. దీనికి బ్యాక్ సైడ్ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు మనకి. అది ఏంటి అని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేస్ డోర్ ఉంది చూడండి, ఇక్కడ నార్త్ ఫేస్ డోర్. ఇదంతా ఇక్కడ టీవీ ఫ్రేమ్ అవన్నీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చిన్న చిన్న వర్క్స్ ఉండడం వల్ల ఇందులో వచ్చేసి మనకి ఈ మెటీరియల్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది UPVC విండో డోర్. ఇది పూజ, ఇది కిచెన్ పూర్తిగా ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం మీకు చూపిస్తాను, ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది కిచెన్, ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా కూడా ఉంది మనకి. వాష్ ఏరియా, ఫాల్ సీలింగ్ లైట్స్, మార్బల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో అవుతాను. కింద 2 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 2 BHK, ఫాల్ సీలింగ్ లైట్స్, సెల్ఫ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న టైంలో. ఇదే చూడండి, కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్, అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో ఫాల్ సీలింగ్ లైట్స్, UPVC విండోస్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది సెకండ్ బెడ్రూమ్లో కూడా సేమ్ అలాగే ఫాల్ సీలింగ్ లైట్స్, కింద మంచి మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది. విండోస్కి వచ్చేసి UPVC విండోస్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చూడండి, విండోస్ కూడా. ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది కామన్ వాష్రూమ్. ఇది పూజ, కిచెన్ మొత్తం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మీకు వాష్ ఏరియా చూపిస్తాను. ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ బయట మనకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇంటి చుట్టూ తిరగడానికి మనకి గల్లీ కూడా ఇవ్వడం జరిగింది చూడండి, వాస్తుపరమైన గల్లీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పార్కింగ్ ఫ్రెండ్స్. ఇది పార్కింగ్. దీనికి వెనక వైపులో మీకు లిఫ్ట్ ప్రొవిజన్ అని చెప్పాను కదా, అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదే లిఫ్ట్ ప్రొవిజన్ ఫ్రెండ్స్. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇంటి వెనక వైపు నుంచి మొత్తం రావడానికి వచ్చేసి మనకి గల్లీ కూడా ఉంది, చుట్టూ తిరగడానికి గల్లీ ఉంది.
కన్స్ట్రక్షన్ అయితే 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చి మనకి బోరు సంపు అయితే అన్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది స్టేర్ కేస్. ఇవి ఇక్కడ వాష్ ఏరియా ఉంది చూడండి, ఇది వాష్ ఏరియా. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం చూడండి. ఇదంతా మనకి బాల్కనీ. ఇక్కడ మనకి స్టీల్ రాడ్స్, గ్రిల్ అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. ఇది స్టీల్ రాడ్ అయితే పెట్టిస్తారు మనకి. గ్లాస్ ఫ్రేమింగ్తో ఉంటుంది మొత్తం. ఇక్కడ గ్లాస్ ఫ్రేమింగ్తో ఉంటుంది. ఇక్కడ ఒక మనం గ్రిల్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది సేఫ్టీ మేజర్గా గ్రిల్ అయితే వేసుకోవడానికి అవకాశం ఉంది. అది మనమైతే వేయించుకోవాలి కొనుక్కున్న తర్వాత. ఇది ఇండియన్ టేక్ డోర్స్ ఫ్రెండ్స్. ఇది డోర్స్ లోపల చూడండి విశాలమైన సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఇందులో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే ఉన్నాయి చూడండి. కింద మంచి గ్రానైట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పైన ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఆర్ నార్త్ వైపులో రెండు వైపులో మనకి డోర్స్ అన్నది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ వచ్చింది చూడండి. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియా. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇంతకుముందు మీరు చూసారు కదా, అది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్. ఇది ఇండియన్ టేక్ డోర్స్, ఫాల్ సీలింగ్ లైట్స్. ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది పూజా రూమ్ అండ్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ విండో గిట్లు చూడండి, ఓపెన్ కిచెన్, సెల్ఫ్స్ గిట్లు మొత్తం ఇవ్వడం జరిగింది. వుడ్ వర్క్ చేయించుకుంటే మనకి తక్కువ ఖర్చులో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ అవన్నీ అయితే ఇవ్వడం జరిగింది. మార్బుల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ ఉన్న టైంలో. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. ఇది వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది చూడండి. పైన వచ్చేసి మనకి 3 బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. 3 బెడ్రూమ్, కింద 2 బెడ్రూమ్, 2 కార్ల పార్కింగ్, బోరు, సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పైన వచ్చేసి మనకి 3 BHK అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పైన 3 BHK, కింద 2 BHK ఇవ్వడం జరిగింది. 178 స్క్వేర్ యార్డ్స్ గల ఈస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది G+1 గల ఇండిపెండెంట్ హౌస్. ఇది ఈ లొకాలిటీలో మనకు వచ్చేసి G+2 పెంట్ హౌస్ వేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే వీళ్ళు G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనం కావాల్సి ఉంటే పైన ఒక ఫ్లోరు పెంట్ హౌస్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ లొకాలిటీ వచ్చేసి మంచి ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మీకు ముందు చెప్పినట్టుగా నాగోల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఆనంద్ నగర్ చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి నీట్ ప్రైమ్ లొకాలిటీ అండ్ 100% రెసిడెన్షియల్ జోన్లో అయితే ఉంది ఈ లొకాలిటీ వచ్చేసి మనకి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,90,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఫ్రెండ్స్. ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం, కాల్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి లొకాలిటీలో ఉంది. మీకు బయట ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఇది 3 BHK, కింద 2 BHK ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది 178 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్. దీని సైజ్ వచ్చి 32x50 సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్. చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్. ఇది అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెసే ఉన్నాయి. R1 జోన్ ఫ్రెండ్స్. ఇది మంచి లొకాలిటీ నాగోల్లో ఉంది. నాగోల్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఎగ్జాక్ట్గా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీని ఇంటి ముందుకైతే మనకి ఇది చూడండి, మీకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇంతకుముందు కింద చూపించాను కదా, అదే లిఫ్ట్ ప్రొవిజన్ ఫ్రెండ్స్. ఇది మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. పైకి కూడా మనం పెంచుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి దగ్గరలోనే సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, షాప్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. డీమార్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా డీమార్ట్ వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్.
దీని దగ్గరలోనే అన్ని షాపింగ్ మాల్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి. మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఎల్బీ నగర్ అయినా అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ అయినా ఎగ్జాక్ట్‌గా 2.5 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. నాగోల్ మెయిన్ రోడ్ అయితే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఈ ప్రాపర్టీ లొకేటెడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. మంచి లొకాలిటీ. దీని ప్రైస్ వచ్చి 1,90,00,000 చెప్తున్నారు. స్లైట్‌లీ నెగోషియబుల్. అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్. పైన కూడా మనకి పిల్లర్స్ అయితే ఏసినారు ఫ్రెండ్స్ ఇది. దీన్ని మీరు ఎక్స్‌చేంజ్ చేసుకొని పైన కూడా ఇంకో ఫ్లోర్ కట్టుకోవడానికి అవకాశం ఉంది. మంచి ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్‌ని మీరు కాంటాక్ట్ చేయండి. అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ చేస్తాం. కాల్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.